ఛానల్. ఈరోజు మన వీడియోలోని నా దగ్గర ఉన్న కుట్టు మిషన్ల గురించి చెప్తానండి. అలాగే క్లీనింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇది పెద్ద మిషన్ అండి, ఉషా. ఈ ఉషా మిషన్ అనేది నేను 3 నెలల క్రితం తీసుకున్నానండి. అంటే 3 నెలలు అయింది పెద్ద మిషన్ కొనుక్కుని. తర్వాత చిన్న మిషన్ అండి, ఇవి 10 ఏళ్ళు అయిపోయింది. ఈ మిషన్ జిగ్జాగు మెరిట్ కలిపి 2 ఒకసారి తీసుకున్నానండి. ఈ టేబుల్తో కలిపి ఇవి అప్పుడే తీసుకున్నాను 10 ఏళ్ళ క్రితం. 10 ఏళ్ళు అయిపోయిందండి మిషన్ కొని. కొత్తగా అయితే ఈ మిషన్ కొనుక్కున్నాను. ఇది ఉషా అండి, ఉషా కంపెనీ వాళ్ళది. ఇది మెరిట్, లక్ష్మి. ఇది ఉషా కంపెనీ తీసుకున్నాను. జాక్ తీసుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు, ఉషా తీసుకున్నానండి. ఉషా అయినా జాక్ అయినా ఒకలాగా ఉన్నాయండి మిషన్స్, కానీ ఉషాకి అయితే మనకి సర్వీస్ ఉందండి, జాక్ అయితే లేదన్నారు. అందుకోసం ఉషాలోకి వచ్చేసాను, ఉషా తీసుకున్నాను నేను. అయితే ఈ మిషన్కి ఆయిల్ మార్చుకున్నారు 2 నెలల తర్వాత. ఆయిల్ మార్చలేదండి, ఇప్పుడు ఆయిల్ మార్చుతాను. ఈ మిషన్ అయితే ప్రజెంట్ ఆయిల్ అయ్యి మార్చి ఎలా క్లీనింగ్ చేసుకుంటానో మీకు చూపిస్తానండి. సరేనండి, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదే అయితే ఆయిల్ మార్చాలన్నాం కదా. చూడండి, ఇది ఆయిల్ ఇచ్చారు, ఈ ఆయిల్ మార్చాలట. ఇప్పుడు ఎలా మారుస్తానో చూడండి. అయితే ఇది పెద్ద మిషన్ కదండి, మనం ఎత్తాలంటే చాలా కష్టం, కానీ ట్రై చేస్తాను. చూసారు కదా ఎలా తేలుతుందో. చాలా బరువు ఉందండి ఈ మిషను, చూసారు కదా. ఆయిల్ ఉందండి కానీ విప్పియాలట, ఆయిల్ తీసేయమన్నారు. 2 నెలల తర్వాత తీసేయండి అన్నారు. చూసారు ఇక్కడ చాలా డస్ట్ ఉందండి, 2 నెలలు అయ్యింది. ఇప్పుడు ఇదంతా తీసేస్తానండి. ఈ బాటిల్లో తీద్దామని చూస్తున్నాను. అయితే కింద తీయాలండి, ఇది ఓపెన్ చేసి. ఫస్ట్ టైం కదా, నాకు ఎక్కడ ఓపెన్ చేసి తీయాలో తెలియట్లేదు. ఇక్కడైతే చూడండి ఇక్కడ ఎంత వచ్చిందో, చూసారు కదా. ఇది కూడా క్లీన్ చేసేస్తాను పక్కన. నాకు ఇదే ఫస్ట్ టైం అండి క్లీన్ చేయడం. ఇప్పుడు దాకా మిషన్ తెచ్చాక క్లీన్ చేయలేదు, పైన క్లీనింగ్ చేస్తాను. ఇది బయటికి ఎక్కువ క్లీనింగ్ ప్రాసెస్ ఉండదండి, చాలా తక్కువ. అదే మామూలు నార్మల్ మిషన్ అయితే మనం అస్తమానం ఆయిల్ వేసుకోవాల్సి వస్తుందండి. దీని మటుకు ఎక్కువ ఆయిల్ వేసుకోక్కర్లేదండి. ఫస్ట్ టైం కదా, ఎక్కడ తుడవాలా ఏంటని ఆలోచిస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ అయితే బాగానే ఉంది కానీ మార్చేయమన్నారు కాబట్టి మనం మార్చేసుకోవాలండి. ఇప్పుడు ఎక్కడ ఓపెన్ చేయాలో తెలియట్లేదు, ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు కనబడుతుందో లేదో, ఇక్కడ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేస్తే ఆయిల్ కిందకు వచ్చేస్తుంది. చూడండి కిందన ఇలా ఉందండి మొత్తం. ఇది మన పెడలు, ఇది పెడల్ అండి. ఈ మిషన్కి పెడల్ కిందన ఇలా ఇస్తాడు. ఇది మనం పాదం ఎత్తడానికి, చూడండి మనం పాదం ఎత్తడానికి. అయితే ఇది చూసారు కదా, ఇక్కడ కిందన ఆయిల్ వచ్చేదండి. ఆయిల్ అంటే ఆయిల్ అంతా తీసేయచ్చు, ఇందులోంచి ఆయిల్ వచ్చేస్తుంది బయటికి. మనం ఎప్పుడైనా ఆయిల్ మార్చుకోవాలంటే అక్కడ పైన ఇప్పియాలి, చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఆయిల్ తీసేయచ్చు. అయితే దీనికోసమని ఇక్కడ నుంచి ఇది ఓపెన్ చేసుకోవాలండి. ఇది ఓపెన్ చేస్తే మనకు ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇదండి. నీట్గానే ఉంది, ఎందుకంటే కొత్త మిషన్ కదా, ఎక్కువ స్టిచ్చింగ్ చేసింది లేదండి. చూసారు కదా, ఇలా ఉంటుందండి మిషన్ అంతా. లోపల మనం ఎక్కడ ఆయిల్ వేయక్కర్లేదు. ఇది చూసారు కదా, మనం వేసిన ఆయిల్ ఇది పీల్చుకుని మొత్తం మిషన్ అంతటికి వెళ్తుందటండి. నాకు తెలీదు. ఇది ఉంది కదా, ఇది పీల్చుకుని మొత్తం మిషన్కి ఆయిల్ పంపిస్తుంది, ఆయిల్ వెళ్తుందండి. చూసారు కదా, మొత్తం ఆయిలింగ్ ఉంది, మనం ఆయిల్ వేయక్కర్లేదు. ఎప్పుడు మనం కిందన వేసిన ఆయిల్ కూడా ఉంది కదా, చూసారు కదా, కిందన ఆయిల్ వేసాం కదా, మొత్తం ఈ మిషనరీకి అంతా అంటుకుంటుందండి. చూసారు కదా, ఆయిల్గా ఉంది ఎక్కడైనా. ఇది ఫిల్టర్ అండి, అంటే మనం కుడతాం కదా స్టిచ్చింగ్ చేశాక. నాకు తెలియదండి, చూపిస్తున్నాను. మనం స్టిచ్చింగ్ చేసాక క్లాతులు దారాలు అవి వస్తాయి కదా, ఫిల్టర్ అవుతుందండి ఇక్కడ. చూసారు కదా, అంటే లోపలికి చెత్త చెదారం వెళ్ళకుండా ఫిల్టర్ అవుతుంది. నాకు తెలీదు, దానికి అనుకుంటూ ఇచ్చాడు. నాకు తెలియకుండా మీకు ఎలా వీడియో చేస్తున్నాను అనుకోకండి, అంటే కొద్దిగా తెలుసు కాబట్టి వీడియో చేసి పెడుతున్నానండి. ఇదండి ఆయిల్ మార్చాలి. అయితే ఇందులో తీసేద్దాం అనుకుంటున్నానండి ఆయిల్ అంతానే. చూడండి ఆయిల్ తీసేస్తాను, మీకు చూపించాను కదా కిందన. అయితే ఇప్పుడైతే ఆయిల్ తీసేస్తాను చూడండి. కిందనంటే నాకు ఎవరు వీడియో తీయడానికి వేరే, అందుగురించే నేనే తీసుకోవాల్సి వస్తుంది. ఆయిల్ పడలేదండి. పెద్ద స్క్రూ డ్రైవర్ ఇచ్చాడు కదా, దాంతో ఇప్పాలండి. స్క్రూ ఉంది, ఇది చూద్దాం ఎప్పగలమా లేదా.
వచ్చేసిందండి స్క్రూ. చూసారు కదా నా పాటలు, నేనే వీడియో తీసుకోవాల్సి వస్తుంది. చూసారు కదా స్క్రూ, ఇదండి స్క్రూ. కింద బాటిల్ పట్టుకున్నాను. ఈ స్క్రూ విప్పితే మనకు ఆయిల్ అంతా మార్చేసుకోవచ్చు, కొత్త ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ అంతా వచ్చేసిందండి చక్కగానే. చూడండి ఆయిల్ అంతా లేదండి ఆయిల్. అసలు ఆయిల్ లేదండి, కొద్దిగా ఉంది. చూసారు కదా ఇలా క్లీన్ చేశాను. ఇది మ్యాగ్నెట్ అండి, చూసారు కదా మ్యాగ్నెట్, ఆ స్క్రూ మీద ఉంది మ్యాగ్నెట్. ఇప్పుడైతే క్లీనింగ్ చేస్తానండి. అయితే చెత్త ఏమీ లేదు. ఈ ఫిల్టర్లో నేను చెత్త లేదండి. ఫిల్టర్ చెత్త ఉంటే ఇప్పుకుని క్లీన్ చేసుకోవాలనుకుంటండి. ఫిల్టర్లో అయితే చెత్త లేదు కాబట్టి నేను ఓపెన్ చేయను, నాకు తెలియదు కదా, అందుగురించి ఓపెన్ చేయనండి. మా ఆయనగారు ఉంటే తెలుస్తుంది, అతను కొంచెం ఓపెన్ చేసి పెడతారు, కానీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేస్తున్నాను, ఏమైనా తుక్కుందేమో అని. దీన్ని చూడండి, అయితే ప్రజెంట్ ఈ ఆయిల్ ఇచ్చాడు కదా, ఈ ఆయిల్ ఇందులో వేయాలి. ఈ ఆయిల్ ఇచ్చాడండి, ఇప్పుడు ఈ ఆయిల్ ఇందులో వేసుకోవాలి. అయితే తుప్పులు ఏం లేవు కాబట్టి నేను ఆయిల్ మార్చేస్తున్నానండి, లేకపోతే తుడుచుకోవాలి. అక్కర్లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఏమీ లేదు. తుక్కులు అయితే ఏం లేవు, చూపిస్తాను చూడండి. తుక్కుంటే మటుకి తీసేసుకుని తుడుచుకోవాలండి. నాకైతే డస్ట్ ఏం లేదు కాబట్టి ఆయిల్ ఒకటి మార్చేసుకుంటున్నాను, లేకపోతే తుడుచుకుని వేసుకుంటే సరిపోతుంది. అయితే చూడండి, ఆయిల్ వేసే ముందు స్క్రూ పెట్టాలి, మర్చిపోయాను. ఆయిల్ వేస్తే మొత్తం కిందకి పోను. ఇప్పుడు ఈ స్క్రూ ఇది విప్పాం కదా, ఇది బిగించేసుకోవాలి. బిగించేసుకున్న తర్వాత ఈ మ్యాగ్నెట్ పెట్టేసి, చూసారు కదా ఈ మ్యాగ్నెట్ పెట్టేస్తే దాని మీద ఇలా అంటుకుపోతుందండి. చూసారు కదా చక్కగా ఇలాగా. ఇది బిగించుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి, లేకపోతే మర్చిపోయాను ఆయిల్ వేసుకున్నాం అంటే కిందకి పోతుంది మొత్తం ఆయిల్. ఇదైతే బిగించేస్తానండి. నేను మర్చిపోయానండి, ఆయిల్ వేసేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఓపెన్ చేస్తే గుర్తుకొచ్చాము ఆయిల్ అంతా కిందకు పోను. ఇప్పుడు నేను ఈ పని చేస్తా అనుకున్నాను. 10 స్క్రూ ఇచ్చాడండి మిషన్తో, 3 10 స్క్రూలు వచ్చాయి నాకు. ఇది పెద్దది, ఇంకోటి చిన్నది ఒకటి, మొత్తం 3 ఇచ్చాడు. గట్టిగా బిగించేసుకోవాలండి. ఇది బలమంతా చూపిస్తున్నాను, గట్టిగా బిగించిన లేకపోతే ఆయిల్ అంతా కిందకు పోతుంది, ఆయిల్ వేస్ట్ అయిపోతుందండి. చూసారు కదా ఇప్పుడు అయిపోయింది. గట్టిగా బిగించాను లేదా ఒకసారి మళ్ళీ చూసుకుందాం. గట్టిగా బిగించానండి, చూసారు కదా గట్టిగా బిగించి మ్యాగ్నెట్ దీని మీద పెట్టేసుకున్నాను. అంతేనండి, అయిపోయింది బిగించడం అంతా అయిపోయింది. కింద క్లోజ్ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటానండి. అయితే మనకి ఈ ఆయిలే వాడాలటండి. చూసారు కదా మిషన్ ఆయిలే వాడాలి, ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ వేయకూడదు. మిషన్లు అమ్మే చోట ఈ ఆయిల్ అంటే ఇస్తారండి, ఈ ఆయిల్ కొనుక్కుంటే సరిపోతుంది. ఏ కంపెనీ అని కాదు, ఆయిల్ అయితే చూడండి ఇలాగ ఉంటుంది. ఈ ఆయిల్ మట్టికే వేసుకోవాలటండి. అతను అడిగాను, అంటే ఏది పడితే అది వేయకూడదండి, ఈ మిషన్కి సంబంధించిన ఆయిల్ ఉంటుంది, ఈ ఆయిల్ పెద్ద మిషన్కి సంబంధించిన ఆయిల్ ఉంటుంది, అదే వేయండి అన్నాడు. అదే వేయమన్నాడు. అతని దగ్గర కొన్నాను. మళ్ళీ మనం ఎక్కడైతే మిషన్లు అమ్ముతారో, మిషన్లు బాగు చేస్తారో అక్కడికి వెళ్ళి అడిగితే ఇలాంటి ఆయిల్ ఇస్తారండి, ఇదే వేయాలి. చూసారు కదా ఈ ఆయిలే వేయాలి. అయితే ఇప్పుడు వేసేస్తాను చూడండి. చూసారు కదా అతను ఇచ్చిన బాటిల్ అంతా వేసామన్నాడు. అయితే బాటిల్ అంతా వేసాను, కానీ ఇక్కడ కూడా నిండిపోయిందండి. హై వరకు రావాలి, పర్వాలేదేమో నాకు తెలిసి, ఎందుకంటే అంత రాలేదు, సరిపోతుంది ఆయిల్. అంటే ఇవన్నీ మనకు ఆయిల్లో ఉంటాయండి, మిషనరీ అంతా ఆయిల్లోనే ఉంటుంది. అందుగురించి మన పైన ఏం ఆయిల్ వేయక్కర్లేదు ఈ మిషనరీకి. ఇది ఒకటి చాలా బాగా నచ్చింది. మామూలు మిషన్లు అయితే అస్తమానం ఆయిల్ వేసుకుని క్లీన్ చేసుకోవాలండి, పైన ఆయిల్ అంతా వేయాలి.
కానీ ఈ మిషన్ మటుకి 6 నెలలకు ఒకసారి ఆయిల్ మారిస్తే చాలా అన్నారు. కొత్తగా కొంటే మటుకు మిషన్ 2 నెలల తర్వాత మార్చుకోవాలండి ఆయిల్. 2 నెలల తర్వాత ఆయిల్ మార్చుకున్న తర్వాత మళ్ళీ 6 నెలలకు ఒకసారి ఈ ఆయిల్ మార్చాలటండి. అంటే ఆయిల్ ఎప్పుడు మనకి బ్లాక్ కలర్‌లో వచ్చేస్తదట ఆయిల్ అంతా. మనకు బ్లాక్ కలర్‌లో ఆయిల్ వచ్చిందంటే వెంటనే ఆయిల్ మార్చుకోవాలి. అంటే 6 నెలలు టైం పడతదండి. 6 నెలల తర్వాత ఈ ఆయిల్ మార్చుకొని వేరే ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇది కొత్త మిషన్ కదా, పెద్దగా డస్ట్ లేదు. చూసారు కదా, ఇప్పుడు ఈ మిషన్ ఎత్తాలంటే చాలా బరువండి. ఇదే దగ్గర దగ్గర 25 కేజీలు బరువు ఉంటుంది మిషను. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకొంచెం మిషన్కి కిందన హ్యాండిల్ ఇచ్చాడు. చూడండి, చాలా బరువు ఉందండి మిషను. ఇది పెట్టడానికి అయితే ఇద్దరం పెట్టాము. ఇప్పుడైతే మిషన్ దించేసానండి. చూసారు కదా, మనం ఇంకా పైన ఎక్కడ ఆయిల్ వేయక్కర్లేదు. నాకైతే ఈ సిస్టమేటిక్ బాగా నచ్చిందండి. మా అమ్మ క్లీన్ చేస్తాను బయట ఏమైనా ఉంటే తుక్కు అవిని. చూసారు కదా, ఈ ఆయిల్ వచ్చింది. ఇప్పుడు నేను తీసిన ఆయిల్ అండి. చూసారు కదా, చక్కగా మనకి ఎక్కడ ఉందో శుభ్రం చేసుకోవాలి. అయితే మిషన్ మెయింటెనెన్స్ బాగుంటుందండి, రేట్ ఎక్కువగానే. అంటే పిండి కొలత రొట్టె అంటారు కదా, ఆ టైప్ అయిపోయిందండి ఇప్పుడు. అంతేనండి, కరెంట్ బిల్ వస్తుంది. ఏమో చూడలేదు, నేనైతే ఎక్కువ స్టిచ్చింగ్ చేయట్లేదండి. స్టిచ్చింగ్ చేస్తే ఎంత వస్తుందో కరెంట్ బిల్ అయితే తెలియదు, కానీ తక్కువే వస్తుంది అనుకుంటున్నాను. మనం ఎలాగో మోటార్ వేసుకుని కుడతాము. మోటార్ వేసుకునే బదులు డైరెక్ట్గా ఎలక్ట్రికల్ మిషన్ పెట్టుకుంటే మంచిదండి. దీని మీద స్టిచ్చింగ్ మటుకు చేస్తే ఇంకా చేయాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. సౌండ్ ఉండదు, పొల్యూషన్ ఉండదు. సౌండ్ పొల్యూషన్ చక్కగా మనం ఎంతసేపు అయినా, రాత్రి కూడా ఒక్కోసారి ఎక్కువ వర్క్ ఉంటే మటుకి నైట్స్ కూడా కుడతాం కదండి, నైట్ కూడా కుట్టేసుకోవచ్చు చక్కగానే. లైట్ కూడా ఇచ్చాడు. ఇలాగ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇదండి క్లీనింగ్ ఇలా చేసుకుంటాను. ఇదే నాకు ఫస్ట్ టైం మిషన్ తెచ్చుకున్నాక తుడుచుకోవడం. అంటే మామూలు బయట బయట క్లీనింగ్ చేస్తాం, కానీ లోపల ఆయిల్ అయ్యి మార్చలేదు ఇప్పుడు దాకా. ఇదే మార్చడం. అయితే ఎక్కువ వర్క్ ఉన్న వాళ్ళు మటుకు ఇలాంటి మిషన్ కొనుక్కుంటే చాలా మంచిదండి. వర్క్ బాగా చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నాకైతే పెద్ద వర్క్ ఉండదండి. అయితే ఎందుకు కొనుక్కున్నారని అనుకోవచ్చు. మా నాన్నగారు గిఫ్ట్ ఇచ్చారు ఇది. నేను కొనుక్కోలేదండి. అందు గురించే మీకు చెప్తున్నాను. మీకు కానీ ఎక్కువ వర్క్ ఉంటే మటుకి ఇలాంటి మిషన్ మటుకు కొనుక్కోండి. ఈ మిషన్ మీద అంత స్టిచ్చింగ్ చేసినా మనకి బాధ అనిపించదు. ఎందుకంటే మెయిన్ సౌండ్ పొల్యూషన్ ఉండదండి. చూసారు కదా, ఇతరులు మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి తప్ప ఎవరికి తెలియదండి. అంతా స్మూత్గా మిషన్ రన్ అవుతుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.